తెలంగాణ పోలీసులు అత్యంత ప్రతిభ ప్రదర్శిస్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్నారని కొనియాడారు సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ముత్యం రెడ్డి. ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా కొద్ది గంటల్లోనే ఛేదిస్తున్నారని ప్రశంసించారు. ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన సుమారు 3 కోట్ల విలువైన 1061 సెల్ ఫోన్లను బాధితులకు డీసీపీ అప్పగించారు. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి పొందడంతో బాధితులు ముత్యం రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో చైన్ స్నాచింగ్లు, నగదు చోరీలు జరుగుతున్నట్లుగా ఇటీవల మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్నారని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన 12,782 మొబైల్ ఫోన్లను అలాగే 9 విడతల్లో రికవరీ చేసినట్లు వివరించారు డీసీపీ ముత్యం రెడ్డి. వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్, మీ ఫోన్లు మీకు దొరికినందుకు. ఇప్పుడే చెప్పినట్టు ఫోన్ వాల్యూ 10,000 కానివ్వండి, 1,00,000 కానివ్వండి, 10,000 కొనుక్కునే అతని స్తోమత ప్రకారం అతను కొనుక్కుంటాడు, అదే ఆనందం అతనికి ఉంటుంది. 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న అతనికి అదే ఆనందం ఉంటుంది. ఈరోజు మీ ఫోన్లు తీసుకొని హాఫ్ డే, మీరు ఒక సగం దినం మీరు టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చారు. అట్లే చాలామంది మంచి మంచి మీ అనుభవాల్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అందరు చెప్పారు. అదే రకంగా మా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీ ఫోన్ పోగానే మీ ఫోన్లో ఉన్న అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకరు చెప్పారు 2 లక్షల రూపాయలు అది పోయినాయి అని చెప్పేసి. మీ ఫోన్ వాల్యూ 10,000 అయినా మీకు పోయి 1,00,000 రూపాయలు పోవచ్చు, మీ అకౌంట్లో ఉన్న దాన్ని బట్టి 50,000 పోవచ్చు. ఈ విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అట్లే ఈరోజు ఇన్ని ఫోన్లు 1,061 ఫోన్లు రికవరీ చేయడం అంత ఈజీ కాదు. మీరు అనుకున్నంతగా ఫోన్ రికవరీ అయింది, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి అనడం జరిగింది. నాకెంతో సంతోషం జరిగింది. కాకపోతే ఏంటంటే 6 నెలల క్రితం పోయిన ఫోను అక్కడ నేను షాప్ దగ్గర పోగొట్టుకున్నాను, కొట్టేశారు. అది లింగంపల్లి పిఎస్లో వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు 6 నెలల తర్వాత నాకు ఫోన్ రికవరీ అయిందని ఫోన్ చేసి ఇప్పుడు ఇక్కడ రమ్మనడము అనేది జరిగింది. సడన్ గా ఇంకా జగదీర్ గుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నరసింహ సార్ కి చెప్పాను. అప్పుడు సార్ అక్కడ ఉన్నారు. చెప్పిన తర్వాత ట్రేస్ అవుతుందమ్మా, నీ ఫోన్ ఎక్కడ పోదు, మీ బాబు ఫొటోస్ వస్తాయి, అన్నీ వస్తాయి అని చెప్పేసి చెప్పారు నాకు. అప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాను. తర్వాత మొన్న కాల్ వచ్చింది సార్ నాకు. మొన్న కాల్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను బీటెక్ స్టూడెంట్, ఇక్కడ బాల్నగర్ దగ్గర. నేను ఒక రోజు నైట్ పడుకునేసరికి అంటే లాక్ కరెక్ట్ పడలేదు. ఒక దొంగ వచ్చి నా ఫోన్ వెతికెళ్ళారు. నేను ఎమ్మటే పోలీస్ స్టేషన్ కన్సల్ట్ అయ్యి సిసిఎస్ బాల్నగర్ స్టేషన్ కన్సల్ట్ అయ్యి సిఏఆర్లో కంప్లైంట్ రేస్ చేశాను. రేస్ చేశాక వాళ్ళు చాలా బాగా అప్రోచ్ అయ్యారు. నా ఫోన్ 3 months కొనుక్కున్న తర్వాతనే యాక్చువల్గా నా ఫోన్ పోయింది. బట్ నేను కంప్లైంట్ ఇచ్చిన 6 monthsకి నా ఫోన్ దొరికింది. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. పోలీస్ వాళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. నా ఫోన్ నాకు యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఫోన్ చాలా గిఫ్ట్ లాగా వచ్చింది. ఆ ఫోన్ నాకు ఫోన్ రికవరీ అయింది.